అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మీ అందరి కోసం మటన్ కర్రీ ఈజీ వేలో ఎలా చేయాలో చూద్దామా? హాఫ్ కేజీ మటన్ తీసుకొని మటన్ని బ్లడ్ అంతా పోయేదాకా బాగా కడుక్కోండి. తర్వాత త్వరగా కుక్ కావాలంటే కుక్కర్లో వేసుకోండి. మటన్ మునిగేదాకా వాటర్ వేసుకొని మూత పెట్టి స్టవ్ పైన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని పల్లీలు బగారాకుతో పాటు హోల్ స్పైసెస్ అన్నీ వేసుకొని దోరగా వేయించుకోండి. రంగు మారిపోకుండా చూసుకోండి. తర్వాత మిక్సీలోకి తీసి మిక్సీ పట్టండి. ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డను చిన్నగా చాప్ చేసి మిక్సీలో వేసి మళ్ళీ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టిన మటన్ని 11 విజిల్స్ వచ్చాక మటన్ని వాటర్తో సహా ఒక గిన్నెలోకి తీసుకుందాం. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనా తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ గిన్నెలోకి ఆయిల్ తగినంత పోసుకొని తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, పుదీనా కూడా వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న గరం మసాలా పేస్ట్ని వేసుకొని కలుపుకోండి. తర్వాత తగినంత పసుపు వేసుకొని కారం మరియు ఉప్పు కూడా వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ వాటర్తో సహా పక్కకు పెట్టిన మటన్ని వేసుకొని కలుపుకోండి. నా దగ్గరనైతే క్లిప్ మిస్ అయింది. దించే ముందు మటన్ మసాలా వేసి ఆ తర్వాత దింపేయండి. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ.